హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఉగాది రోజు అండి. ఉగాది ముందు రోజు అనమాట. అంటే కొత్త అమావాస్య అని అంటాం కదా. ఉగాది ప్రిపరేషన్స్ అన్నీ చేసుకున్నారా? ఇదేమొచ్చి కొత్త అమావాస్య రోజు అనమాట. మేము వచ్చేసరికి ఈరోజు నా మామిడికాయ పులిహోర అలాగే బొబ్బట్లు అయితే చేస్తున్నాను. భక్షాలు వండన వాళ్ళైతే భక్షాలు అంటారు. మేము ఆంధ్ర సైడ్ కాబట్టి మాకు వచ్చేసరికి బొబ్బట్లు అంటాము. ఇది వచ్చేసరికి రవ్వ జావ పెట్టాను అనమాట. బొబ్బట్లు అయితే చేస్తున్నాను. సో మా అత్తమ్మ గారు అయితే హెల్ప్ చేస్తున్నారు. మా నాయన అయితే చపాతీ తిన్నాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పి టీవీలో అయితే ఆఫ్ చేశానండి. ఇక్కడ నేను మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మామిడికాయ పులిహోర అలాగే పూర్ణాలు ఈ రెండు వచ్చేసరికి ముందు రోజు ఉగాది ముందు రోజు అమావాస్య రోజు అయితే మేము చేసుకున్నామన్నమాట. అలాగే ఇంకా కుకింగ్లోకి వేరే రెసిపీస్ అయితే చేశాను మధ్యాహ్నం లంచ్లోకి. అండ్ దెన్ మామిడికాయ పులిహోర టేస్ట్ వచ్చిందండి, అద్దరిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. అండ్ దెన్ పూర్ణాలు కూడా చాలా బాగా కుదిరాయండి. బెల్లం వేసి నేనైతే శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు బాయిల్ చేసి తీసి అందులో బెల్లం వేసాను. ఒక గ్లాసు పప్పుకి 3/4 గ్లాసు బెల్లం అయితే తీసుకుంటామన్నమాట. అది వేసేసి పాకం పెడతాము. అది దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత బాల్స్లా ప్రిపేర్ చేసేసుకుంటాము. చూపిస్తానులేండి మీకు. ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ అయితే మిక్సీ చేసేస్తున్నాను. పప్పును వచ్చేసరికి మిక్సీ చేస్తున్నాను. పప్పు నేను విజిల్ తీసుకున్నానండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను మిక్సీ అయితే వేసుకుంటున్నాను. ఒక్కసారి పప్పు కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకున్నాం అనుకోండి, మనకి పాకం పట్టినప్పుడు కూడా చాలా బాగుంటుంది. అలాగే బూర్లకు కూడా మంచిగా వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇవి షుగర్తో కంటే బెల్లంతోనే చాలా టేస్టీగా ఉంటాయండి బూర్లు అయితే. సో నేను అందుకని చెప్పేసి ఇక్కడ బెల్లంతోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది బూర్లు కానీ భక్షాలు కానీ అదే పూర్ణాలు కానీ పులిహోర కానీ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరూ ఉగాది రోజు అయితే ప్రిపేర్ చేసుకుంటారు. మేము ఉగాది రోజు వచ్చేసరికి ఉగాది పచ్చడి అలాగే మామిడికాయ పప్పు అవి ప్రిపేర్ చేసుకుంటామన్నమాట. ఇంకా ఫస్ట్ పప్పు అది మిక్సీ చేసేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి నేనైతే దోసపిండి కూడా మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇందులో కూడా కొంచెం బెల్లం వేసుకున్నానండి. ఎందుకంటే పైన ఆ బ్యాటర్ కూడా మనకి బూర్లు వేసుకునేటప్పుడు స్వీట్నెస్ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి కొంచెం అయితే బెల్లం వేసి. తెలంగాణ సైడ్ వాళ్ళందరూ భక్షాలు అయితే చేసుకుంటారండి. భక్షాలు అంటే పోలీలను ఒక సైడ్ అంటారు, అలాగే భక్షాలు అంటారు. కొంతమంది వచ్చేసరికి బొబ్బట్లు అంటాము. మేము వైజాగ్ సైడ్ కాబట్టి మేమంతా బొబ్బట్లనే అంటాము. ఇక్కడ ఇంకా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోశ బ్యాటర్ని ఇందులో డిప్ చేసేసుకొని పప్పు బాల్ వేసేసుకుంటాం అన్నమాట. డీప్ ఫ్రై చేసేసుకుంటాము. పూర్ణాలు రెడీ అవుతాయి. చాలా టేస్టీగా ఉన్నాయండి పూర్ణాలు అయితే. మా అందరికీ భలే నచ్చినాయి అనమాట. యాక్చువల్గా ఇక్కడైతే పూర్ణాలు అంటారు కాబట్టి మేమైతే పూర్ణాలు అన్నాం, కానీ మా సైడ్ వచ్చేసరికి బూర్లు అంటామన్నమాట. మేమైతే బూర్లు అంటాము. ఇక్కడంతా పూర్ణాలు అంటే ఈజీగా తెలుస్తుంది అని చెప్పేసి పూర్ణాలు అని అయితే చెప్పాను అనమాట. మా సైడ్ ఇంకా పెసరపప్పుతో కూడా చేస్తారు పూర్ణాలు, చాలా బాగుంటాయండి. అవి కూడా పెసరపప్పు ఉడకబెట్టేసి తర్వాత మిక్సీ పట్టేసి ఆ తర్వాత అందులో షుగర్ వేసి కలిపి అదేదో ప్రాసెస్ ఉంటుందండి. అవంతా నాకు అంత క్లియర్గా తెలీదు. నేనైతే ఎప్పుడు ఈ శనగపప్పు పూర్ణాలే చేస్తాను కాబట్టి నాకు ఇవైతే బాగా తెలుసు, బాగా వచ్చు కూడా అనమాట. చేయడం అయితే మంచిగా కుదురుతాయి కూడా. చూసారు కదా, చెప్పాను కదా, బెల్లం వేసి పొయ్యి మీద పెట్టేసి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారి పెట్టేసుకుంటాము. చల్లారి పెట్టేసుకొని ఇలా బాల్స్లా చేసేసుకుంటాం అనమాట. ఇలా బాల్స్ లాగా వచ్చేంత వరకు కూడా మనం బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఫస్ట్ అయితే పప్పు బాయిల్ చేసేసుకుంటాము. ఆ తర్వాత బెల్లం కలిపేసుకుంటాము. బెల్లం కలిపేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాము. పొయ్యి మీద పెట్టేసుకొని అయితే బాగా దగ్గరికి ఇలా బాల్ చేసే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే పొయ్యి మీద పెట్టుకొని కలుపుతూ ఉండాలి. దించే ముందు ఇలాచీ పౌడర్ వేసుకుంటాము, అంటే యాలకుల పొడి అయితే వేసుకుంటాము.
మా వాళ్ళైతే పిలుస్తున్నానండి, ఎందుకంటే అప్పటికే పాపం కొంచెం లేట్ అయిందనమాట, 10 దాటిపోయింది. బ్రేక్ఫాస్ట్ కింద నేనైతే ఈ ప్రిపేర్ చేశాను అనమాట, పులిహోరను బూర్లును. సో అదే పూర్ణాలండి ప్రిపేర్ చేశాను. ఇంకా సో లేట్ అవుతుందని చెప్పేసి మా వాళ్ళనైతే ఈలోపు పులిహోర అయితే పెట్టుకొని తినమంటున్నాను. తర్వాత ఈలోపు పూర్ణాలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను కాబట్టి డీప్ ఫ్రై చేయడం ఒకటే కాబట్టి వాళ్ళు తింటూ ఉంటే ఈలోపు నేనైతే పూర్ణాలు వేసేసి ఇచ్చేద్దామని చెప్పేసి ఇప్పుడు తింటావా, చపాతీ తిన్నావు కదా. మా వాడు వచ్చేసరికి అప్పుడే చపాతీ తిన్నాడండి. సో అందుకని చెప్పేసి నేనైతే కాసేపు ఆగి పులిహోర తిను అని అయితే చెప్తున్నాను. సో మార్నింగే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను ముందు రోజు చేసిన చపాతీ ఉంటే ముందు రోజు నైట్ డిన్నర్లోకి చపాతీ చేసుకున్నాం అనమాట. సో చపాతీ ఉంటే అదైతే ఇచ్చానమాట, తిన్నాడు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా సౌమ్య అయితే ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుందండి, అందరికీ ప్లేట్స్లో టిఫిన్ పెట్టేసి ఇస్తుందన్నమాట. దాన్ని ఇదిగోండి నేను తక్కువ క్వాంటిటీలోనే చేశాను, ఇంకా ఆ రోజు వరకు అవి చేసేద్దామని చెప్పేసి అందరం తలో 2 తిన్నామనుకోండి అయిపోతాయి కదా. మా హస్బెండ్కి వచ్చేసరికి ఇలా అయితే చేశానండి, మా హస్బెండ్ డీప్ ఫ్రైస్ తినరనమాట. సో అందుకని చెప్పేసి మా హస్బెండ్కి పూర్ణాలు ఇలా చేశాను, మాకు వచ్చేసరికి నార్మల్గానే చేసుకున్నాం అనమాట. మా హస్బెండ్ 2 తింటా అన్నారు పూర్ణాలు. సో అందుకని చెప్పేసి 2 పూర్ణాలు ఇలా అయితే ప్రిపేర్ చేశాను. తిని చాలా బాగున్నాయని అయితే చెప్పారు. ఎప్పుడు ఇలాగే చేసుకుందాము, డీప్ ఫ్రైస్ ఎందుకు అని అయితే చెప్తున్నారనమాట. కానీ పూర్ణాలు డీప్ ఫ్రై చేస్తేనే కదండి చాలా బాగుంటాయి, ఇలా కూడా చాలా బాగున్నాయని అయితే చెప్తున్నారు. ఇదిగోండి మామిడికాయ పులిహోర అలాగే పూర్ణాలు మీకు లాంగ్ డిస్టెన్స్లో చూపిస్తున్నాను. ఇదిగోండి క్లోజప్లో మళ్ళీ చూపిస్తున్నాను, చూసేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, మళ్ళీ చెప్తున్నాను, ఏమీ అనుకోకండి, నిజంగానే టేస్ట్ చాలా బాగా కుదిరాయి. హలో వ్యూవర్స్, అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది. ఇది వచ్చేసరికి ఉగాది రోజు మార్నింగ్ అండి. నేనైతే ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపేర్ చూసేసేయండి. ఇంకా ప్రిపేర్ చేస్తున్నానండి. వేపు కూడా వేసేసాను, బెల్లం వేసాను, కొత్త బెల్లం, కొత్త చింతపండు, అలాగే మామిడికాయలు, అరటిపండు, తర్వాత కొంచెం చింతపండు పులుసు, ఎండుమిర్చి, చిన్నది ఉప్పు, తేనె వేసుకుంటామన్నమాట. అవన్నీ వేసుకొని మేమైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాము. మీరు ఎలా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీరు ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసరికి ఇంకా ఉగాది రోజు బ్లాగ్ అనమాట. బెల్లం అయితే తురుముతున్నాను ఉగాది పచ్చడి చేయడానికి. మీ అందరూ ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఎందుకంటే ఇది ఉగాది అయిపోయిన తర్వాత ఒక 3-4 డేస్కి మేబీ రిలీజ్ చేస్తానేమో బ్లాగ్. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా నేను బెల్లం తురిమేసాను. ముందు వచ్చేసరికి మామిడికాయ తురిమానండి. ఫస్ట్ మామిడికాయ తురిమేసి ఆ తర్వాత అరటిపండ్లు కూడా మ్యాష్ చేశాను. మేము వచ్చేసరికి ఏమేమి యాడ్ చేస్తాము అనేది, అంటే ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి ఉగాది పచ్చడి చేసుకుని ఉగాది పచ్చడి తినేసి తర్వాత టిఫిన్ కూడా తినేసామండి. ఎందుకంటే టెంపుల్కి వెళ్ళడానికి కాస్త లేట్ అయిందనమాట. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత దీపారాధన చేసుకొని ఇంకా లేట్ అయిపోయింది. సో అందుకని చెప్పేసి మేమందరం ఫ్రెష్ అయిపోయి ఇక్కడ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మా అత్తమ్మ అయితే రాలేదండి, మిగతా వాళ్ళందరం అయితే వెళ్ళామన్నమాట. మా అక్క వాళ్ళ బాబు, తర్వాత మా సౌమ్య, అలాగే నయన్, మా హస్బెండ్, నేను అందరం వెళ్ళామన్నమాట. ఉగాది రోజు మధ్యాహ్నం మామిడికాయ పప్పు చేసి లంచ్లోకి బంగాళదుంప ఫ్రై అయితే చేశాను, ఉగాది పచ్చడి చేశాను. అండ్ దెన్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేసేసి మా కమ్యూనిటీలో మా అపార్ట్మెంట్స్లో ఇలా ఉగాది సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి. సో అందరం అయితే వెళ్ళామన్నమాట. అందరం వెళ్ళి మంచిగా పంచాంగం అది చదువుతారు కదా. సో అందుకని చెప్పేసి ఉగాది రోజు పంచాంగం చదవడం అనేది అదొక ట్రెడిషనల్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది కదా. చాలా మంచిది కూడా. ఎవరెవరి రాసులకి ఎలా ఉంది ఏంటి అనేది, ఆ తర్వాత వర్షాలు అవి పడతాయా ఎక్కువ లేదా అవన్నీ కూడా క్లియర్గా చెప్తారనమాట. అండ్ దెన్
ముందుగానే ఎవరం ప్రెడిక్ట్ చేయలేం కదా ఎలా ఉండబోతుంది అనేది. పిల్లలకి వచ్చేసరికి ఇలా చిన్నగా కాంపిటీషన్ అయితే పెట్టారనమాట. వాళ్ళకి తెలిసిన దేవుడివి శ్లోకాలు అవి ఏవైనా చెప్పచ్చు అని చెప్పి అందరూ పేర్లు అయితే ఇచ్చారు పిల్లలైతే. దెన్ పెద్దవాళ్ళు కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు. రోజంతా ఇంకా చాలా బిజీగా గడిచిందనమాట నాకైతే. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి దీపారాధన అయితే చేస్తున్నారు. ఆంటీ వాళ్ళు శృతి కూడా వెళ్ళింది. అండ్ దెన్ స్వాగతం, శుభ స్వాగతం, శుభాకాంక్షలు. మన క్లబ్ హౌస్లో కార్యక్రమం మొదలవుతుంది. కార్యక్రమం ప్రారంభంగా దీపం ప్రజ్వలన శ్రీ రమణయ్య గారు చేస్తున్నారు. అందరూ కరతాళధ్వనితో ఆస్వాదించండి. రమణయ్య గారు శ్రీపతి మరియు శ్రీ రమణయ్య గారు దంపతులు మన ఉగాది కార్యక్రమానికి దీపారాధనతో ప్రారంభోత్సవం చేస్తున్నారు. కొత్త సంవత్సరం మీద విశ్వాస సంవత్సరం మీద కృష్ణం వందే జగద్గురుం उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूषसन्निभं यादवानां शिरोरत्नं मे जगद्गुरुं रुक्मिणीकेणि संयुक्तं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि కరుణాటి గారు చెప్పబోతున్నారు. అందరూ గట్టిగా చెప్పండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. వినా వెంకటేశం నమాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. నూతన సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. భగవంతుడి దైవంగా గత సంవత్సరం అంతా మంచిగా జరిగింది, ఇంకా ముందు కూడా మంచిగా జరుగుతుంది అనే ఆశావాదంతో మనం కాలం గడపాలి. పంచాంగం చాలా చెప్తుంది, అవన్నీ కూడా అలాగే ఉంటాయి అనేటటువంటి ఒక భావన భయము అలా వద్దు. ఇది జనరల్గా సాధారణంగా జరిగేటటువంటి గ్రహాల యొక్క మార్పుని బట్టి అవి ఉన్న స్థానాన్ని బట్టి ప్రపంచానికి వ్యక్తులకి జరిగేటటువంటి పరిణామాలు, వాళ్ళకి ఏర్పడేటటువంటి శుభాశుభ ఫలితాలు, వీటిని మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు ఖగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళందరూ కూడా మనకున్న శాస్త్ర పరిజ్ఞానంతో వాటి స్థానాలను నిర్ణయించి వాటి వలన జరిగేటటువంటి ఏర్పడేటటువంటి ఫలితాలని సంవత్సరం ధాన్యాధిపతి రసాధిపతి ఇలా ఉంటారు. ఆ లక్షణాల్లో మనకి మొట్టమొదటి రాజు రవి. ఈ సంవత్సరానికి ఆదివారం మొదలైంది కాబట్టి ఆదివారానికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్యుడే ఈ సంవత్సరానికి రాజు. ఆయన అగ్నికళ కాబట్టి రాజుల మధ్య కొంచెం విరోధము, పాడి పంట తక్కువగా ఉండడము, చోర భయం, రోగ భయం, అగ్ని భయం ఇలాంటి వాటికి ఆస్కారం ఉంటుంది. వస్తువుల ధరలు అవి పెరిగే అవకాశాలు ఉన్నాయి. మంత్రిగా చంద్రుడు ఉండడం చేత ప్రజలకి మంచి జరుగుతుంది. ఆయన ఆహ్లాదకరుడు కాబట్టి మంచి జరుగుతుంది. రాజులకి
వృద్ధి జరిగే అభివృద్ధి ఉంటుంది పాలకులకి. మంచి వానలు కురిసి పంటలు బాగా పండి ఆహార ధాన్యాల కొరత తగ్గుతుంది. కానీ వెండి బంగారం నూనె నెయ్యి ధరలు పెరిగి అక్కడే నిలబడిపోతాయి, ఇంకా తగ్గవన్నమాట. సేనాపతి మళ్ళీ సూర్యుడే. రాజు సేనాపతి ఇద్దరు సూర్యుడు కావడంతో కొంచెం అగ్రెసివ్గా నిర్ణయాలు తీసుకుంటారు పాలకులు.